హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గీజర్ రిపేర్కి వచ్చిందనమాట. అయితే మనం రిపేర్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత గీజర్లో లోపల ఫిల్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫిల్మెంట్ అనేది ఎక్కువ శాతం ఫ్లోరైడ్ వల్లనే ఫెయిల్ అవుతుంది. ఫ్లోరైడ్ అనేది వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల దాని ఫిల్మెంట్ పట్టి హీట్ అవ్వకుండా ఎక్కువసేపు హీట్ చేయడం, దానివల్ల ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫ్లోరైడ్ పట్టేసి ఎంత స్ట్రక్ అయిపోయిందో. ఇది చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సైడు హెయిర్ పైపులు, వాటర్ పైపు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 పైపులు ఉంటాయి ఫ్రెండ్స్. అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సైడ్ కూడా థర్మాస్టాట్ పైపులు ఉంటాయి 2. అవి డ్యామేజ్ అయితే గీజర్ పనికిరాదు ఫ్రెండ్స్. లేదంటే ఆ స్టాండ్ అనేది కొత్తది మార్చాలి. కొన్ని మార్కెట్లో దొరుకుతాయి, దొరకవు. దానివల్ల కస్టమరు ఎక్కువ రోజులు వెయిట్ చేయడు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనమే జాగ్రత్తగా రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉబ్బిపోయిందో ఫ్లోరైడ్ వల్ల. దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్లోరైడ్ ఉంటుంది. ఫ్లోరైడ్ ఉండటం వల్ల మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫ్లోరైడ్ అనేది తప్పనిసరిగా మనకు కొన్ని రోజుల తర్వాత అందులో తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 కిలోవాట్ స్పైరల్ ఫిల్మెంట్ అనమాట. స్పైరల్ ఫిల్మెంట్ తప్పనిసరిగా మీరు అది నట్టిప్పేసి రబ్బర్ వాచర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ బ్లాక్ కలర్లో ఉంది. అది తప్పనిసరిగా మనం వేయాలి ఫ్రెండ్స్. చూడండి, అది ఆ రబ్బర్ వాచరు ఫిట్టింగ్ అయ్యే చోట శుభ్రంగా తూడ్చాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తూడకపోతే ఫ్లోరైడ్ అనేది ఉండి రబ్బర్ వాచర్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఆ రబ్బర్ వాచర్ వేస్తున్నాను. ఆ రబ్బర్ వాచర్ అనేది కరెక్ట్గా ఆ రింగుకి కరెక్ట్గా ఫిట్ చేయాలి. అటు ఇటు అయితే మళ్ళీ గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా పైన ఐరన్ ప్లేట్ వేసి దానికి స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రూ టైట్ వేయాలి, బాగా టైట్ వేయాలి ఫ్రెండ్స్ తప్పనిసరి. ఎందుకంటే మామూలుగా ఉంటే మళ్ళీ వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రూని టైట్ వేయాలి ఫ్రెండ్స్. స్పానర్ పెట్టి బాగా టైట్ వేసుకోవాలి. బాగా టైట్ వేసిన తర్వాత బాగా అది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, లైట్గా కిర్ర అనే సౌండ్ వస్తుంది. అది వచ్చేదాకా టైట్ వేయాలి, తప్పనిసరిగా టైట్ వేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా టైట్ వేస్తాను. 1కి 2 సార్లు టైట్ వేస్తున్నాను, ఎందుకంటే వాటర్ లీకేజ్ అవ్వదు. లీకేజ్ అవ్వకుండా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసాను. వేసిన తర్వాత పైన సైడ్ ఉండే బ్లూ కలర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అవి థర్మాస్టాటర్ అంటారు. అవి ఏంటంటే ఓవర్ హీట్ అయినప్పుడు ట్రిప్ అవ్వటం జరుగుతుంది. అంటే ట్రిప్ అంటే ఆఫ్ అవుతుంది, హీట్ కాగానే ఆఫ్ అయిపోతుంది. దాని అంతటికి అదే మనం చూసేది కాదు కదా ఫ్రెండ్స్, అదే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆఫ్ కాలేదంటే థర్మాస్టాట్ అది మార్చాల్సి వస్తుంది ఫ్రెండ్స్. థర్మాస్టాట్ అనేది గీజర్కి తప్పనిసరిగా అవసరం ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనం వాటర్ హీట్ అయిందా లేదా అనేది చూడైతే కాదు ఫ్రెండ్స్. అందుకే థర్మాస్టాట్ తప్పనిసరిగా పనిచేస్తుంది. దాన్ని పని చేయనప్పుడు ఎమ్మటే మార్చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కనెక్షన్ ఇస్తున్నాను. ఒకటి ఫేసు, ఒకటి నూటలు ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫేసు నూటలు ఇచ్చేసిన తర్వాత దీన్ని డ్రమ్ము ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డ్రమ్ము క్లీన్ చేసుకోవాలి. డ్రమ్ము క్లీన్ చేయనట్టయితే అందులో మొత్తం ఫ్లోరైడ్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఉంటుంది ఫ్లోరైడ్. ఎక్కువ ఫిల్మెంట్ కంటే డ్రమ్లోనే ఎక్కువ ఉండిపోద్ది. ఆ డ్రమ్ అనేది శుభ్రంగా వాటర్ పెట్టి కడిగి మొత్తం శుభ్రం చేసిన తర్వాతనే ఫిట్ చేయాలి. నేను ఆల్రెడీ ఫిట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పైపులలో కూడా ఫ్లోరైడ్ పోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఒకసారి ఊదినట్టయితే ఏమన్నా డస్ట్ కానీ ఏదన్నా ఉంటే బయటకు వస్తుంది. ఊదిన తర్వాత 2 క్యాప్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇది
డ్రమ్ములో చెప్పాను కదా క్లీన్ చేసి పెట్టుకున్నానని, ఇప్పుడు ఫిట్ చేయడం జరుగుతుంది. మొత్తం స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్క్రూలు వచ్చేసి దాదాపుగా 8-9 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్క్రూలు మొత్తం టైట్ వేయాలి ఫ్రెండ్స్. పూర్తిగా టైట్ వేసి బాగా టైట్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఆ డ్రమ్ముకు మధ్యలో రబ్బర్ వాచర్ ఉంటుంది ఫ్రెండ్స్. రబ్బర్ వాచర్ దాన్ని మెకానిక్ భాషలో గ్యాస్ కట్ వాచర్ అని కూడా అంటారు. దాన్ని శుభ్రంగా తూడ్చి టైట్ వేయాలి ఫ్రెండ్స్. శుభ్రంగా తూడ్చినట్టయితే ఫ్లోరైడ్ కానీ ఏది ఆ వాచర్కి ఐరన్కి మధ్యలో ఉండకుండా ఉంటుంది. అది మధ్యలో ఉండి ఏమవుతుందంటే వాటర్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటర్ లీక్ అవుతుంది. దానివల్ల మళ్ళీ గీజర్ రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసి గీజర్ వాళ్ళు సొంతంగా వాళ్ళే రిపేర్ చేసుకుంటారు. ఆ రబ్బర్ వాచర్ అనేది వేయరు. వేయకుండా సార్ మొన్ననే రిపేర్ చేసుకున్నాం, ఫిల్మెంట్ వేసుకున్నాం, మళ్ళీ ఫెయిల్ అయింది చూడండి సార్ అని వస్తారు. సేమ్ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చెప్పినట్లు విధంగా అదే ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.